అయ్య బాబోయ్! పంజాబ్ టు చీరాల జర్నీ చూసేద్దాం వచ్చేయండి. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగ్స్ హౌస్ వ్లాగ్స్. అయ్య బాబోయ్ దెయ్యం! ఎర్లీ మార్నింగ్ కదా, చూసి భయపడిపోకండి. ఇంకైతే మేము పంజాబ్ స్టేషన్ కి వచ్చేసినాం. పంజాబ్ లో ఎర్లీ మార్నింగ్ 6 కి ట్రైన్ ఎక్కితే ఆఫ్టర్నూన్ 1 అయింది ఢిల్లీ వచ్చే లోపే. ప్రతి ఒక్కరు ఢిల్లీ రావాల్సిందే, డైరెక్ట్ ట్రైన్స్ అంటూ ఏమీ ఉండవు. మళ్ళీ అక్కడ 3 అవర్స్ ఫ్రీగానే కూర్చుని ఉన్నాము, ఎందుకంటే మా ట్రైన్ ఈవినింగ్ 4 కి కాబట్టి. ఢిల్లీలో చూస్తుండగానే ట్రైన్ వచ్చేసేసింది. ఇంకా మార్నింగే లేచేసినాం కదా, 4 కి లేచినాం. అసలు మేము ట్రైన్ ఎక్కడు ఆలస్యం, నిద్రపోయిన ఫుల్. చూసారా? అయ్యో, మార్నింగ్ చెప్పడం మర్చిపోయినానే. గుడ్ మార్నింగ్ అందరికి. మా వాడు చూడండి, గుడ్ మార్నింగ్ చెప్పరా అంటే ఎట్లా చూస్తున్నాడు. ఎనీ టైం మొబైల్ చూసుకుంటానే ఉంటాడు. వీడియో క్లిప్స్ ఎక్కువేం తీయలేదులేండి, ఏదో జస్ట్ అలా 1 మినిట్ 2 మినిట్ అట్లా తీసిన. వచ్చేటప్పుడు అంత మంచి వ్యూస్ ఉంటే ఏదో చెత్త కుప్పలో వీడియో తీసిన చూడండి వెళ్ళి. నీ ముఖం బానే ఉందిలే అమ్మ తల్లి, ఎందుకు అన్నిసార్లు చూసుకుంటావు. ఇంకా మేము ఆ ఊరు దగ్గరకు వచ్చేసేసినాం. ఎక్కడ? చీరాల. ఆఫ్టర్ 8 months పోతున్నాం కదా ఇంటికి, ఇట్లానే ఉంటది ఎగ్జైట్మెంట్. స్వెటర్ వేసుకున్నా, మన సైడ్ వచ్చేసినా కదా, ఇంకా స్వెటర్ ఇప్పి పడేసిన. హాయ్ ఫ్రెండ్స్ అంటున్నాడు కౌశిక్. వచ్చేసినాం చీరాల రైల్వే స్టేషన్. అదే మా అమ్మ, మా మరిది, మా నాన్న, మా చెల్లి వాళ్ళ బాబు వచ్చిర్రు మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి. ఇంకా స్టేషన్ లోనే మా కౌశిక్ కుర్కరే కావాలంట. అక్కడ షాప్ ఉంటే మా అమ్మ తీసుకెళ్ళింది కుర్కరే తీసేనికి. చూడండి ఎట్లా పరిగెడుతున్నాడు. మా హాయ్ చెప్పు అంటే చెప్పదంట మా అమ్మ. అదిగో చూస్తున్నారు కదా నైట్ టైం మా ఇల్లు ఎట్లుందో. ఇదే మా ఇల్లు, అంతేముండదులేండి. ఈ వీడియో కంటిన్యూషన్ వీడియోనే ఇది. మేము ఇంటికి వెళ్ళింగానే నెక్స్ట్ డే మార్నింగ్ చీరాల వెళ్ళిపోయినాం. అక్కడ ఫస్ట్ వెళ్ళింగానే రెస్టారెంట్కి వెళ్ళిపోయినాం. అక్కడ ఒక మిర్రర్ కనిపించింది, అక్కడ నా పోజులు చూడండి ఎట్లా కుడతాను. అద్దం చూస్తే ఆగదు కదా అమ్మాయిలకి. చాలే నువ్వు పో పక్కకి అంటారా. సర్లే పోతాన్నా, బాయ్ బాయ్. చూసాను ఐటమ్స్. ఇది చికెన్ లాలీపాప్, అసలు మస్ట్ ట్రై. అసలు ఎంత బాగుంటాయంటే, ఇంటికి పోయిన ప్రతిసారి, చీరాల వెళ్ళిన ప్రతిసారి ఇదే రెస్టారెంట్ లో చికెన్ లాలీపాప్స్ తినకుండా ఇంటికి రానమాట. మస్ట్ ట్రై, అసలు సూపర్ ఉంటాయి. చీరాల వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి. నేనేమో ఉల్లిపాయ అస్సలే తినను, మా ఆయనకేమో ఉల్లిపాయ లేకపోతే ముద్ద దిగదు. ఏందక్క ఉన్నట్టుండి పానీపూరీలు చూపిస్తున్నావు అనుకుంటారేమో. పానీపూరి దగ్గర వెళ్ళినాం. ఆ తర్వాత మళ్ళా నాకు డ్రెస్సులు తీసుకుందామని అక్కడ పోయినాం. చెప్పినా కదా ఎక్కువ క్లిప్స్ తీయలేదని, వీడియో క్లిప్స్ ఏదో జస్ట్ 1 మినిట్ 2 మినిట్ అలాగా. ఇంకా నాకు నా చెల్లికి డ్రెస్సెస్ తీసేసుకుని మా కౌశికి అండ్ రిషికి తీసుకోవడానికి వెళ్ళాం. ఈ రిషి ఎవరబ్బా అనుకుంటారేమో, మా చెల్లి వాళ్ళ బాబు. ఇంకా అక్కడ పోయినాము, తీసుకుంటున్నాం. జిగేల్ అంటున్నాయి పిల్లల బట్టలు అయితే, కానీ డబ్బులు కూడా అట్లనే ఉందిలే అండి రేట్స్. బిర్యానీ తిని చల్లగా నడుచుకుంటూ వస్తాను. మా కౌశికి షార్ట్స్ తీసుకుందామని పోయినామా, కానీ తీసుకోలేదులేండి, అంత మంచి ఏం లేవాడ. ఇంకా మళ్ళా వేరే షాప్కి వెళ్ళినాం అనమాట మా కౌశికి బట్టలు తీసుకోవడానికి. అక్కడ తీసుకున్నాం, చాలా డబ్బులు అయిపోయినాయండి. మా అమ్మకి మొత్తం వదిలించేసినాం ఒక్క రోజులో. ఇంతసేపు మాట్లాడలేక చచ్చిపోతానండి. మరి నేనేదో వీడియో తీసుకునేటప్పుడే మాట్లాడుంటే మంచిగా ఉండేదేమో కదా. ఈ వీడియోస్ అన్ని తికమకగా ఉంటది. చీరాల్లో ఉండే వాళ్ళు ఈ రెస్టారెంట్ నేమ్ తెలిస్తే కామెంట్ చేయండి. ఎప్పుడైనా ఫుడ్ ట్రై చేసిర్రా? నేనైతే ఇదే రెస్టారెంట్ లో తింటాను అనమాట. ఎప్పుడు పోయినా ఇద్దే. నా వెనకమాల వస్తున్నాడు కదా, వాడే మా చెల్లి కొడుకు రిషి కుమార్. రెండు వచ్చేసేయండి. తప్పకుండా కామెంట్ చేయండి, చీరాలలో ఉండే వాళ్ళు ఈ రెస్టారెంట్ తెలిసేమో. మేము వెళ్ళాము, ఆఫ్టర్నూన్ వెళ్ళాం కదా, ఎక్కడా ఖాళీ లేదనమాట. మా కౌశిక్ ఏమో ఫిషెస్ చూపిస్తున్నాడు. ఎక్కడ ఖాళీ లేకపోతే కొంచెంసేపు బయటనే కూర్చున్నాము. బయట కూర్చుని ఆ తర్వాత ఫ్రీ అయిందని చెప్తే అప్పుడు పోయినాం లోపలికి. ఫుడ్ అయితే సూపర్ ఉంటది. చీరల్లో ఉండే వాళ్ళు ట్రై చేయండి ఒకసారి, ఓకేనా. ఫుడ్ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఒక్కటే తిరుగుడు. అసలు చాలా టైర్డ్ అయిపోయినాం. ఇక్కడ వెళ్ళినామా, తర్వాత మా చెల్లి వీడియో తీస్తాను చూడండి. ఇక్కడ ఖాళీ లేదని చెప్పేసి ఇంకో దగ్గర పోతున్నాం అనమాట. నాకు తెలియకుండానే వీడియోస్ తీసేస్తుంది పిల్ల. ఎప్పుడు తీసిందో ఏమో, నాకు సెండ్ చేసింది వాట్సాప్ లో. అప్పుడు చూసి ఇంకా నేను పెడదాంలే వీడియోస్ లా అని నేను పెడతాను అనమాట.
ఇక్కడి వరకు వీడియో చూసి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అంతే, బై బై. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోకుండా మాత్రం పోవద్దే. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే అస్సలే మర్చిపోవద్దే. కౌశిక్ ఏమో కొట్టుకుంటున్నారు వీళ్ళు, నేను ఇక్కడ కూర్చుంటా అని. కౌశిక్ రిషి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.